రాబోయే తమిళనాడు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ అన్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరంబుదూరులోని సేందమంగళంలో నిర్వహించిన కమ్మ మహానాడు 2026లో అక్కడి నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కమ్మ సామాజిక వర్గం వారు రాజకీయంగా మరింతగా ఎదగాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. త్వరలో తమిళనాడులో శాసనసభ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇక్కడ 65 లక్షల మంది అంటే తమిళనాడు రాష్ట్ర జనాభాలో 8% మంది మన యొక్క కమ్మవారు. కానీ మన కమ్మ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది. మన కమ్మ ఎంపీస్ 3 ఉన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు రాబోయే తమిళనాడు అసెంబ్లీలో మన కమ్మవారు ఉండాలి. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి మన కమ్మవారికి తమిళనాడులో కావాలనేది మన యొక్క డిమాండ్. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా అటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ తగినటువంటి ఈ కమ్మ కులానికి ప్రాధాన్యత లేదు. రాజకీయంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే షేర్ ఉందో అది మనం పొందగలిగితే ఈ జాతిలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి కొంత మేలు జరుగుతుంది.